తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 48 గంటల్లో తుఫానుగా మారుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారింది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి బలపడుతోంది. 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి వాయుగుండం ప్రభావం దక్షిణ కోస్తాపై కనిపిస్తుందని వెల్లడించారు. 27 లోపు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తమ స్వస్థలాలకు తిరిగి రావాలని సూచించారు. మలక్కా జనసంధి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయానికి మలేషియా దానికి ఆనుకొని ఉన్న మలక్కా జలసంధి వద్ద సుస్పష్ట అల్పపీడనంగానే కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో రాబోయే 24 గంటల్లో ఈ సుస్పష్ట అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈ అండమాన్ సముద్రంలో దక్షిణ భాగం అంటే దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. తుఫాన్గా మారిన తర్వాత నుంచే దిశ, గమనం, తీరాన్ని తాకే కేంద్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు అధికారులు. ప్రస్తుతం మలక్కా జలసంధిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం కొనసాగుతూ ఉందని వెల్లడించారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రాబోయే 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశలోనే పయనించి దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. 2 రోజుల్లో ఇది మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్గా పరిణామం చెందే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. మరోవైపు కెమెరూన్ పరిసర ప్రాంతాల్లో ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో కెమెరూన్ను ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరం వెంబడి అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. కోస్తా తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావం చూపే అవకాశం ఉంది. మొదటి 4 రోజులు ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపారు అధికారులు. 5వ రోజున 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.